హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ఆస్ట్రాలజర్ గురూజీ ఎస్ సీతారామరాజు గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. ఓం నమ శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. గురువు గారు, చాలా మందికి సొంతింటి కళ అనేది కలగానే మిగిలిపోతూ ఉంటది. అసలు ఆ సొంతింటి కళ నెరవేరాలంటే ఏం చేయాలంటారు? వాస్తవానికైతే తల్లి, నువ్వు ఆలోచన చేసే దాంట్లో ఇప్పుడు నువ్వు అడిగిన దాంట్లో కూడా చాలా మంది ఇలాంటి ఆలోచనలను బట్టి ఇలాంటి కోరికలను బట్టి ప్రతి ఒక్కరూ మనల్ని అనుసరిస్తూ అడుగుతూ ఉంటారు. మన కుటుంబంలో ఎవరైనా కానీ కష్టపడుతున్నాం స్వామి, క్షణము తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు, మాకంటూ ఒక గూడు నిలబెట్టుకోవాలి, సొంత స్థానాన్ని కట్టుకోవాలి, మాకు ఉండవలసిన గ్రహస్థితుల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి స్వామి, మాకు ఎందుకు మా కళ నెరవేరటం లేదని చాలా మంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు తల్లి. వాస్తవానికైతే వాళ్ళల్లో ఉండవలసిన ఆశకి అనేది బలము లేక, వాళ్ళు అనుకున్న కోరికలు నిలబడక, కొన్ని గ్రహస్థితుల వల్ల నవగ్రహస్థితుల వల్ల మనిషి ఎదగలేక, కొన్ని గ్రహాలకు కొన్ని ఇబ్బందులకు లోనైపోతూ అనుకున్నది రీచ్ కాకోకుండా, మనశ్శాంతి లేకోకుండా, ఎంత కష్టపడ్డా డబ్బు మెలగకోకుండా కొన్ని అవాంతరాల వల్ల కొన్ని ఇబ్బందులు పాలవుతూ ఉంటారన్నమాట. వాళ్ళు ఎంత కష్టపడ్డా కానీ, పెద్ద పెద్ద జాబులున్నా, ఎంత బిజినెస్ ఉన్నా, ఎంత నడబడున్నా ఆ కళ అనేది కళ మాదిరిగా నిలబడిపోతూ ఉంటది. అది ఎందువల్లనంటే కొంతమంది దృష్టి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది తల్లి. నరసూపు ప్రభావం పడితే నలరాయి కూడా బద్దలవుతుంది అన్నట్టు, కొంతమంది వల్ల అలాంటి సూపులకు గురైపోయి, చెడు ప్రభావాలకు గురైపోయి, మనశ్శాంతి లేక, అనుకున్న పనులు నిలకట కాక, సొంత ఇల్లు కళ అనేది నెరవేరక కొన్ని ఇబ్బందులు పాలైపోతూ, వాళ్ళు సంపాదించే పైస కూడా గంగ పాలైపోతూ ఉంటది. అలాంటి వాళ్ళల్లో కొంత ఇబ్బందులు దేనికి సమస్యకు గురయ్యారు, వాళ్ళు ఏ గ్రహస్థితికి ఇబ్బంది పడుతున్నారు, నవగ్రహస్థితి వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారా, గ్రహస్థితిని బట్టి ఇబ్బంది పడుతూ ఉన్నారా, అతనిలో కొంత చెడు చూపు వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారా, వాళ్ళకి కుటుంబ సమస్యలు ఏ విధమైన ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాయి అనేది వాళ్ళ గురించి మనం కొన్ని పరిశీలించి, వాళ్ళ జీవిత చక్ర పోరాటం ఎలా నడుస్తుందో అనేది మనం గమనించి, వాళ్ళల్లో ఉండవలసిన కొన్ని చెడు ప్రభావాలని మనం వాళ్ళకి వివరించి చెప్పి, వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళ కళ ఎలా నెరవేరుతుంది, వాళ్ళకి ఎలాంటి పని చేస్తే వాళ్ళకి అనుకున్న పనికి రీచ్ అవుతారు, వాళ్ళల్లో ఉండవలసిన చెడు కర్మలు ఎలాగ పోతాయి అనేది మనం అంజనంలో చూసి, వాళ్ళకి ఏ పరిస్థితిని ఏ పరిష్కారాన్ని మనం అందించాలో ఆ పరిష్కారాన్ని వాళ్ళు అందించి, వాళ్ళకి అన్ని విధాలుగా ఆ కళ నెరవేరే విధంగా కూడా మనం మంచి మంచి సలహాలు ఇచ్చి, వాళ్ళకు ఉండవలసిన చెడు ప్రభావాలని దైవ కార్యంలో నడిస్తే బాగుంటుందా, లేదా హోమ కార్యంలో నడిస్తే బాగుంటుందా, వాళ్ళకి ఏదైనా వస్తువు పూజ ప్రభావంగా చేసి ఏదైనా వస్తువు కడితే బాగుపడతారా, వాళ్ళలో ఉండవలసిన కర్మలకి ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క చిన్నదానికి కూడా చిన్న పరిష్కారం ఉంటూ ఉంటది అన్నమాట. ఒక్కొక్కసారి పెద్ద సమస్య కూడా గడ్డి పరకతోనే కట్టుబడిపోతుంటది. అలాంటి సమస్యలకి మనం పరిష్కారం ముందు ఎత్తుకోవాలి. వాళ్ళలో ఉండవలసిన కళ, ఒక్కొక్కరు చిన్న వయసు నుంచి కష్టపడ్డా గానీ అభివృద్ధి చెందలేరు, ఎంత కష్టపడ్డా గొర్రెకి బెత్తడి తోక మాదిరిగానే నడుస్తూ ఉంటది. వాళ్ళలో ఉండవలసిన సమస్యలు ఎలా ఉంటాయి, వాళ్ళకి ఏం చేస్తున్నా గానీ ఒక్కొక్కరు వాళ్ళ కింద పని చేసే వాళ్ళు కూడా ఎదుగుదల ఎక్కువైపోతూ ఉంటారు. సొంత ఇల్లు కళలు నిలవేరుతుంటాయి, వాళ్ళు వాళ్ళకంటే గొప్ప వాళ్ళు అయిపోతూ ఉంటారు, సడన్ గా వచ్చి ఒక మంచి స్థాయిలో నిలబడిపోతూ ఉంటారు. అది ఎందువల్ల జరుగుతూ ఉంటది, వాళ్ళకి ఎందుకు జరగదు అనే దాని గురించే ఇప్పుడు మేము చేయవలసిన కొన్ని కార్యక్రమాలు, వాళ్ళకి ఏం చేస్తే అలాంటి వాళ్ళు ముందుకు వస్తారు, ఆ భగవంతుడి సాకారం వాళ్ళకి ఎలాగ కలుగుతుంది, వాళ్ళని ఏ విధంగా రీచ్ చేయాలి, వాళ్ళల్లో ఉండవలసిన చెడు కర్మలు ఎలాగా మట్టు పెట్టాలి, వాళ్ళల్లో ఉండవలసిన స్థితులు మనం ఎంత అన్ని విధాలుగా అనుకూలంగా ఎలా మార్చాలనేదే మా ఈ యొక్క శివశక్తి జ్యోతిష్యాలయం తల్లి. వాళ్ళల్లో ఉండవలసిన సకల సమస్యలకు పరిష్కారం చేసి, వాళ్ళకు ఒక మంచి మార్గాన్ని ఇచ్చి, వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేసి, వాళ్ళకు అన్ని విధాలుగా బాగుండే విధంగా కూడా మనం తప్పక సహకరిస్తూ ఉంటాం. వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళల్లో ఉండవలసిన ప్రతి ఒక్క సమస్యని పరిశీలించి, వాళ్ళకు ఉండవలసిన ధనలాభం కలిగే విధంగా, ఆ లక్ష్మీ ప్రసన్నం కలిగే విధంగా, ఎలాంటి వృధా ఖర్చులు లేకోకుండా వాళ్ళకు అన్ని విధాలుగా మంచి జరిగే విధంగా మనం తప్పక వాళ్ళకు సహకరిస్తూ ఉంటాం. గురువు గారు, ఇప్పుడు కొంతమంది సగం కట్టి అది సగంలోనే ఆపేస్తూ ఉంటారు.
వాటికి కూడా ఈ గ్రహస్థితిలే కారణం అంటారా? వాస్తవానికైతే తల్లి సగం కట్టి ఆగిపోయిన దాంట్లో కూడా కొన్ని సమస్యలు ఉంటూ ఉంటాయి. ఆ భూస్థానంలో కూడా ఎలాంటి సమస్యకున్నా గానీ కొన్ని ఆగిపోతూ ఉంటాయి. వాటి కొన్ని పొలిమేరు దేవతల సమస్యలు కొన్ని ఉంటాయి, కొన్ని వాళ్ళ కుటుంబ స్థానానికి సంబంధించిన దైవ కార్యాలు కొన్ని ఉంటాయి. దాంట్లో భూస్థానములో కూడా కొన్ని సమస్యలు కొన్ని నిలబడటం వల్ల సగం పూర్తి అది పూర్తి కాకోకుండా కొన్ని అటంకులు జరుగుతూ వాళ్ళకి ఏదో ఒక అవాంతరం జరుగుతూ డబ్బు మెలకపోకుండా వాళ్ళకు కొన్ని అవాంతరాల వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళల్లో కూడా మనం ముందు ముఖ్యంగా వాళ్ళల్లో ఉన్న సమస్యని తెలుసుకోవాలి. ఎందుకంటే తినంది తీపి తెలియదు, దిగందు లోతు తెలియదు అన్నట్టుగా వాళ్ళల్లో ఉండవలసిన ప్రతి ఒక్క సమస్యకి మనం అంజనం ద్వారాగా అసలు ఎందుకు ఆగుతుంది ఆ గృహం, ఎందుకు కట్టలేకపోతున్నారు, సొంత ఇంటి కళలు ఎందుకు నెరవేరటం లేదు అనేది వాళ్ళ పేరు మీద, వాళ్ళ కుటుంబం పేరు మీద, వాళ్ళ పూర్వీకుల నుంచి కూడా కొన్ని సమస్యలు ఉంటూ ఉంటాయన్నమాట. వాళ్ళ పూర్వం నుంచి ఉండవలసిన దైవ కార్యాలు కూడా కొన్ని ఆగిపోవటం వల్ల కూడా కొన్ని అవాంతరాలు జరుగుతూ ఉంటాయి. వాటికి సంబంధించిన కార్యక్రమాన్ని కూడా మనం గమనించి వాళ్ళలో ఉండవలసిన పూర్తి పరిశీలన చేసి వాళ్ళకు ఒక మంచి మార్గాన్ని, చక్కటమైన దారిని, వాళ్ళకు మంచి సూచనలని, వాళ్ళు ఏం చేస్తే ఏ విధంగా నడిస్తే బాగుంటది అనేది కూడా మనం తప్పక వాళ్ళకి సహకరించవచ్చు తల్లి. దీన్ని పూర్తిగా నివారించవచ్చు అంటారు? ఖచ్చితంగా వాళ్ళల్లో ఉండవలసిన ప్రతి ఒక్క సమస్యకి మన దగ్గర పరిష్కారం ఉంది. వాళ్ళ గాలే గాని, దూలే గాని, మంత్రమే గాని, తంత్రమే గాని, యంత్రమే గాని, ఏ విధమైన సమస్యకు గురైనా దృష్టి నుంచి పట్టుకుంటే ఎలాంటి సమస్యకైనా, ఎంత శుద్రానికైనా గాని తప్పకుండా మన దగ్గర పరిష్కారం ఉంది తల్లి. ఓకే. సో కొంతమందికి సొంత ఇల్లు కట్టుకున్నా సరే అనేక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా, వాళ్ళకి గ్రహస్థితిలే కారణం అంటే? వాస్తవానికైతే తల్లి గ్రహస్థితుల వల్ల మనిషి ఎదగలేడు, మంత్రస్థితి వల్ల మనిషి కూలిపోతూ ఉంటాడు, దృష్టి ఎఫెక్ట్ వల్ల సాధించలేడు. అర్థమైందా తల్లి? ఒక్కొక్క గ్రహస్థితి అనేది నవగ్రహ స్థితిని బట్టిన వాళ్ళకు కొన్ని విధాలుగా సమస్య ఉంటుంది, దృష్టి తగిలే వాళ్ళకి కొంత విధాలుగా సమస్య ఉంటుంది, చెడు ప్రయోగం జరిగిన వాళ్ళకి ఒక విధమైన సమస్య ఉంటుంది, తంత్రానికి గురైన వాళ్ళు ఒక విధమైన సమస్య ఉంటుంది, తాంత్రికానికి గురైన వాళ్ళు ఒక విధమైన సమస్య ఉంటుంది. ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క పరిష్కారం ఉంటుంది. అర్థమైందా తల్లి? అది ఒక సమస్యకి ఒక విధం ఉండదు, ఒక విధానికి 10 విధాల మార్గాలు ఉన్నాయి. ఆ 10 విధాల మార్గాలని అసలు దేనికి గురయ్యాడనేది కూడా ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. అంటే పరిష్కరించలేనిది అంటూ ఏదైనా ఉందా? ఇప్పుడు మీరు చెప్పినట్లయితే తంత్రం, మంత్రం, గ్రహస్థితులు ఇవన్నీ చెప్తున్నారు కదా, అందులో పరిష్కరించలేనిది ఏదంటారు? పరిష్కరించలేని సమస్య అనేది ఏదీ లేదు తల్లి. ప్రతి ఒక్క సమస్యకి ప్రతి ఒక్క పరిష్కారం ఉంది. దాన్ని కరెక్ట్ రూట్ లో, కరెక్ట్ దారిలో నడిచినప్పుడే దాని విధానం, దానికి మనం సమూలంగా తీసేసుకోవాలన్న పట్టుదల కష్టంలో ఉన్న వాళ్ళకే తెలియాలి. అతి కష్టమైనదంటూ ఏది ఉండదు. ఇజ్జ రానోడికి అది కష్టం, ఇజ్జ వచ్చినోడికి అన్ని సులువే. అర్థమైందా తల్లి? దాని రూట్ తెలిసిన వాడికి అన్ని రకాలుగా సరి చేయగలుగుతాడు. అది ఒక విధం కాదు కదా. మంత్రం, తంత్రం, యంత్రం గ్రహస్థితిని బట్టి, తాంత్రికాన్ని బట్టి, కొన్ని బంధనాలను బట్టి దాన్ని నేర్చుకొని దానికి అన్ని రకాలుగా విధానం చేసి ఏదైనా కానీ సమూలంగా తీసేయవచ్చు. దాన్ని తీయలేనిది అనేది ఏదీ ఉండదు. అది చేయించుకునే వాళ్ళ మార్గం ఉంటుంది, వాళ్ళు కూడా కొన్ని చేసే పనులు ఉంటాయి, మనం చేసే కార్యక్రమాలు కూడా కొన్ని ఉంటాయి. వాటికి ఇలా నడుస్తున్నాయినా, ఇలా దారి మంచి స్థానంలోకి పోతే నీ జీవితానికి, కుటుంబానికి పరమార్థం దొరుకుతుంది తండ్రి అన్నప్పుడు, వాళ్ళు మనల్ని అనుసరించి నడిచినప్పుడే వాళ్ళలో ఉండవలసిన ప్రతి ఒక్క సమస్య సమూలంగా నాశనం. ధన్యవాదాలు. శుభం భూయాత్. పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. సో చూసారు కదా, మీరు కూడా ఇటువంటి అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఓం శివశక్తి జ్యోతిష్యాలయం మా గురూజీ నెంబర్ మేము కింద వేయడం జరుగుతుంది, స్క్రోల్ చేయడం జరుగుతుంది. సో మీకేమైనా సమస్య ఉంటే గురువు గారిని సంప్రదించాలని కోరుతున్నాం.